మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో ఆయన కూడా మండిపోతుంటుంది. కానీ బయటపడ్డావు చిద్విలాసంగా నవ్వుతూ. కానీ ఆయన చేయండి, ఏం కాలే చేయండి. బైబిళ్ళు దాగలో పెట్టిన, ఏమండి, బస్సులు బాగలు కొట్టిన, సేవకుల్ని చంపిన, విశ్వాసుల్ని కొట్టిన, వెలివేసిన, చిత్రహింసలు చేసిన, మనకి వెంటనే ఆవేశం కట్టలు తెంచుకొని ఆ పాట ఉన్నా అని ఎత్తుకోవాలనిపించింది. అబ్బే అసలేం అవసరం. బైబిల్ ఎరగనోడు ఎత్తుకుంటాడు, అట్లాంటి బైబిల్ ఎరిగినోడికి అవసరంలా. ఎందుకంటే విశ్వాసం అనే దాని యొక్క నిజ నిర్ధారణ అగ్ని పరీక్షలోనే బయటపడిద్ది. బ్రదర్స్, విశ్వాసం యొక్క నిజ నిర్ధారణ అగ్ని పరీక్షలోనే బయటపడిద్ది. అనుకూలత ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు భజన, అది విశ్వాసం అనిపించుకోదు. కానీ ప్రతికూలతలలో సైతము నిలబడి దేవుని కొరకు విశ్వాసాన్ని కలిగి దేవుని పనిలో ముందుకు సాగుతాం చూడు, అది విశ్వాసం. ఒక పక్క విశ్వాసులకు పరిపూర్ణత, అగ్ని పరీక్ష, పరిశోధన, దానివల్ల విశ్వాసులకేమో బహుమానం, మెప్పు, మహిమ, ఘనత, శోధించిన వాళ్ళకేమో తీర్పు. రెండు ఉంటాయి, రెండు చార్ట్లు ఉంటాయి అన్నమాట. రెండు టైటిల్లు పెట్టి మధ్య ఒక లైన్ కొట్టి రాస్తుంటాడు. ఇక నిజం చెప్పండి, మీకేమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? స్తోత్రం. చార్ట్ ఉంటుంది, మధ్యలో నిలువు గీత వేస్తాడు, రెండు పక్కల టైటిల్ రాస్తాడు. ఇటు పక్కేమో శోధకులు, ఇటు పక్క బాధకులు. స్తోత్రం. ఇటు పక్క శోధకులు, ఇటు పక్క శోధనల ద్వారా బాధను అనుభవించి కూడా విశ్వాసంలో నిలబడినటువంటి బాధకులు, బాధింపబడిన వారు, ఇటు శోధించిన వారు. ఆ శోధించిన వాళ్ళకి ఏంటి? నిత్యావమానం, దేవుని ఉగ్రత, దేవుని శిక్షలు. శోధనను సహించి బాధను అనుభవించి విశ్వాసములో నిగ్గుదిలిన వారికి ఏంటి అంటే మెప్పు, మహిమ, ఘనత, ఉన్నత బహుమానం. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఉండాలా లేదా? మరి ఇప్పుడు ఇవన్నీ మనకు రావాలంటే, యువతల పక్క చార్ట్లో వాళ్ళకి ఇవన్నీ రావాలంటే అటు పక్క చార్ట్లో సరుకు ఉండాలా లేదా? ఈ సరుకు లేకపోతే ఈ రావుగా. అర్థం కాలేదా? చార్ట్లో రెండు సరుకులు ఉండాలి, ఆ సరుకు కూడా ఉండాలి. అది లేకపోతే మనకి ఇవన్నీ రావు.